పై వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా అవసరాలను గాలికొదిలేసి నెలల తరబడి దుమ్ము ధూళితో కంకర రాళ్లు ఎగిరి ఇంట్లో ఉన్నవారికి బాటసార్లకు గాయాలవుతున్నాయని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ రోడ్ నిర్మాణ కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కోయడా క్రాసింగ్ నుండి కోయడా వరకు జరుగుతున్న డబుల్ రోడ్ పనుల్లో వెంకటేశ్వరపల్లి గ్రామంలో గత 3 నెలల క్రితం రోడ్డు పనులు స్టార్ట్ చేసి రోడ్డు దంపి కంకర పోసి ఏదో చేస్తున్నాం అన్నట్టు నామమాత్రంగా పనిచేసి కంకర పోసి విడిపెట్టి గ్రామంలో అనేక మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. కాంట్రాక్టర్ గారు గత నెల రోజుల క్రితం మిషన్స్ సామాన్ తీసుకొని ఈ గ్రామం నుండి వెళ్ళిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ గారికి ఇంతవరకు ఫోన్ చేసినా కూడా కాంట్రాక్టర్ స్పందించడం లేదు. కాంట్రాక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క రోడ్ను పునఃప్రారంభించాలని, అదే విధంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గౌరవ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా మంత్రి గారు, ఇక్కడ ఈ రోడ్డు పనులు కాకముందే మీరు ఇంకొకటి రోడ్డు వేయాలని ఇదే కాంట్రాక్టర్ లక్కీ కాంట్రాక్టర్ ను మీరు ఏ విధంగా మీరు పంపించారో మీరు గ్రామ ప్రజలు మీకు తెలియాలి. అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మీకు ఈ ఇబ్బందులు మీకు కనబడలేదా? అయ్యా మంత్రి గారు, తక్షణమే మీరు స్పందించి మీరు వేరే దగ్గరికి వారు పంపించిన కాంట్రాక్టర్లను ఈ రోడ్డును నడి మధ్యలో ఆపిరు కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డును వెంటనే పునఃప్రారంభించాలి, పనులు జరిగే విధంగా చూడాలి. ఊర్లో అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఈ గురవుతున్న ప్రజలకు మీరు ఏ విధంగా సహకారం చేస్తారో